అందరికీ నమస్తే. సో ఈరోజు గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎవరైతే మొన్న రాసినారో రిజల్ట్స్ వచ్చినాయి. అయితే చాలా ఇన్స్టిట్యూట్స్‌లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ విచిత్రం ఏందంటే ఇన్ని ఇన్స్టిట్యూట్స్‌లో రాని మార్కులు ఒకటి 2, 3 ఇన్స్టిట్యూట్స్‌లో ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి 500+ మార్క్స్ వచ్చినాయన్నమాట. ఇది ఎట్లా సాధ్యమైతది అని చెప్పి ఈరోజు త్యాగరాయన్ సభలో ఇక్కడ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి డబ్బులు కూడా కట్టినారు. ఈ లోపల పోలీసులు వచ్చి మీరు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వీల్లేదు, పర్మిషన్ లేదు, ఏం లేవు. వాళ్ళు తీసుకుంది ఆడిటోరియం, మీటింగ్ పెట్టడానికి ఏం లేదు, అది ఇది అని చెప్పి స్టూడెంట్స్ అందరినీ డిస్పర్స్ చేసి, నిరుద్యోగులందరినీ డిస్పర్స్ చేసి ఇందాకే అశోక్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి నాకంటే బాగా అసలు ఏమైంది, ఇన్స్టిట్యూట్ల సంగతి ఏంది, అందులో ఓసీ విద్యార్థులకు 500+ మార్క్స్ ఒకటే ఇన్స్టిట్యూట్ నుంచి ఎట్లా వచ్చింది, ఇష్టం వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే మార్కులు ఎట్లా వేస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాము. జనార్దన్, ఏం సంగతి? ఎప్పుడు చూసినా ఏదో ఒక హడావుడి, నిరుద్యోగులందరూ అయితే అశోక్ నగర్లో నిరసన కార్యక్రమాలు, లేకపోతే ఇప్పుడు మళ్ళా గ్రూప్ 1 మళ్ళా తెలుగు మీడియం అని చెప్పి ఏదో అడ్డంకులు, ఏదో అతీత శక్తులు మీకు రివర్స్ లో పనిచేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గోల్ ఏంది, ఈ స్కామ్ ఏంది, ఈ భాగోతం ఏంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అంశము మీడియం అనే దానికి మాట్లాడేసరికి చాలా మంది ఏమనుకుంటారు అంటే తెలుగులో అనేటటువంటిది మెటీరియల్ చక్కగా ఉండదు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అనేటటువంటి చాలా మెటీరియల్ ఉంటుంది, వీళ్ళు యూపీఎస్సీకి చదివిర్రు, ఇప్పుడు జనరేషన్ మారింది కదా, వీళ్ళు అన్నట్టే వీళ్ళు 30+ ఉన్నోళ్ళు, 40+ ఉన్నోళ్ళు ఇప్పుడు ఐఏఎస్లో 22 ఏళ్ళకి 21 ఏళ్ళకి అవుతున్నారు, ఈ ఇళ్ళ వస్తే ఏందన్నట్టు కొంత ఇది తీసుకొని పోతున్నారు. కానీ వాస్తవానికి రావచ్చు, కానీ వీళ్ళు అనుకునే తప్పు. ఎందుకంటే ఇది యూపీఎస్సీ కాదు, ఇది స్టేట్ సివిల్ సర్వీసు. స్టేట్ సివిల్ సర్వీస్ అన్నప్పుడు స్టేట్ సివిల్ సర్వీస్కి సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా మిగతా ఉన్న కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి కూడా బుక్ పబ్లికేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ పబ్లికేషన్స్ అన్ని ఎస్సీఆర్టీ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెటీరియల్ కొరత ఉండదు. ఇంకొకటి వీటిలలో ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా వీళ్ళ సక్సెస్ రేట్కు కొదవ ఉండదు. ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ అన్ని చదువుకున్న వాళ్ళకి సక్సెస్ ఉన్నోళ్ళే. వీళ్ళు అనుకున్నట్టు అది తప్పు. అది యూపీఎస్సీకి అయ్యేసరికి ఆల్ ఇండియా లెవెల్లో అది వేరే పర్సెప్షను. అక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో తెలుగు మీడియంలో రాసి గోపాలకృష్ణ 3rd ర్యాంక్ వచ్చిండు. దానికన్నా ముందు చాలామంది ఏపీ స్టడీ సర్కిల్లో వచ్చినటువంటి ర్యాంకులన్నీ కూడా తెలుగు మీడియంలో రాసి వచ్చినటువంటి వాళ్ళే. అక్కడ దేశవ్యాప్తంగా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళను, సబ్జెక్ట్లో మంచి పట్టున్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి పేపర్లు దిద్దిస్తారు. ఇక్కడ పేపర్లో పట్టున్నటువంటి వాళ్ళని తీసుకురాలే, దిద్దియాలి, దానివల్ల అది జరిగింది. దయచేసి సమాజం మీరు అట్లా అనుకోవడం చాలా తప్పు. ఆ విధంగా తీసుకుపోవడానికి ప్రభుత్వం చేస్తుంది, దాన్ని మీరు విశ్వసించొద్దు. మీకు కూడా తెలుసు స్టేట్లో ఎట్టుంటుందని. తర్వాత పోతే ఇంకొక అంశం ఈడ ఏంటంటే ఎవాల్యుయేషన్ కరెక్ట్ ఫ్యాకల్టీలను పెట్టలేదు, అన్ని సబ్జెక్టులకు అందరిని ఇవ్వలేదు. ఈరోజు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో జరుగుతున్నటువంటి ఇది ఏదైతే ఉందో భూమి మీద గుంజుకోవడం, ఎన్విరాన్మెంట్కి సంబంధించి అలాంటి సెక్షన్కి ఇక్కడ ఫ్యాకల్టీలను పెట్టకుండా 50 మార్కులు దిద్దియడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి అన్నిటికన్నా కీలకమైన అంశం, దీని చుట్టూ తిరగాల్సినటువంటి అంశం ఏంటంటే కొన్ని సెంటర్లలోనే ఎక్కువ సెలక్షన్స్ రావడము, కొన్ని సెంటర్లోనే మార్కులు అసలు పాయింట్లలో తేడాలు రావడం అనేది జరిగింది. ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి లిస్ట్స్. ఇప్పుడు ఇందులో చూస్తే ఇది కులాల వారీగా వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్ నోటును మేము చేసినట్టు వచ్చినటువంటివి. దీనికన్నా ముఖ్యంగా కూడా సెంటర్స్ని చూస్తే ఇప్పుడు చూడండి, మరీ ఇంత దరిద్రం అంటే ఇక్కడ మనకిచ్చిన దాంట్లో 900 మార్కులకు వీడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినోనికి ఇంతమందికి సెంటర్ కోడ్ 2లో ఒకరికి 8 మార్కులు వస్తాయి 900 మార్కులకు, ఇంకొకరికి 9 మార్కులు వచ్చినాయి సెంటర్ 2లోనే, సెంటర్ 14లో 3 మార్కులు, సెంటర్ 24లో 2 మార్క్స్, సెంటర్ 33లో 2 మార్క్స్, సెంటర్ 33లో 7.5 మార్క్స్. 900 మార్కులకు ఇంత దారుణంగా వస్తాయి, ఇంత తక్కువ మార్కులు వస్తాయా? ఇది వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు. మరి వాళ్ళకు మళ్ళీ ఇంగ్లీష్లో మంచిగానే వచ్చినాయి, మరి ఎందుకు ఇంత తక్కువ వచ్చినాయి? ఈ మార్క్స్ ఇంత దారుణంగా వస్తాయా? ఇంత సింగిల్ డిజిట్ మార్క్సా? ప్లస్ ఇంకోటి ఏంది, కోచింగ్ సెంటర్ల సంగతి ఏంది? ఇప్పుడు ఇన్స్టిట్యూట్లు అందరూ ఈక్వల్ గానే చదువు చెప్తారు కదా. అట్లాంటప్పుడు ఒక క్లాస్ లో చదువుకున్న విద్యార్థిని ఒకరికి 1 మార్కులు వస్తే ఇంకో మార్కులు వస్తాయి, కానీ క్లాస్ లో అందరికి ఈక్వల్ మార్కులు రావు. కానీ ఒకటే ఇన్స్టిట్యూట్ లో చదివిన వాళ్ళకి 500కి పైగా మార్కులు ఎట్లొచ్చినాయి? ఇది ఎట్లా సాధ్యం? మీరు చెప్పిన దాంట్లో మెలకుందాక ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే బెంచ్ కాడ పక్క పక్కన కూర్చొని చదువుకున్నాడు, ఒకడు మొద్దు ఉంటాడు, ఒకడు మంచి చదివినోడు ఉంటాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు, ఒకడు స్టేట్ టాపర్ అవుతాడు. అక్కడనే ఒక క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పేటోళ్ళందరూ ఒకే ఉపాధ్యాయులు ఉంటారు.
చదువుకునేటోళ్ళు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ అట్టనే ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే అక్కడ వేరియేషన్స్ వస్తాయి రిజల్ట్స్. కానీ ఇక్కడ మాత్రం ఒకే సెంటర్‌లో బ్రహ్మాండమైన అందరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. ఇది ఎక్కడ దరిద్రం అర్థం కాదు. అందులో మళ్ళీ ఇక్కడ ఓసీలకు కూడా చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. అది కూడా చెప్తా ఉంటాం. ఓసీలకు ఎక్కువ వచ్చినాయి, మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ మంది వచ్చారు. ఆ ఇన్స్టిట్యూట్లు కాదక్క, ఇన్స్టిట్యూట్లు అది ఇక్కడ ఏం లేదు. వీళ్ళది ఏంటంటే ఒకే సెంటర్లలోకి వెళ్ళి ఎక్కువ రావడం అటువంటి ఇది మార్క్స్ విపరీతంగా వచ్చినాయి సెంటర్లలో నుంచి. ఒక సెంటర్ లో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు ఎక్కువ మార్కులు, భయంకరమైనటువంటి మార్కులు ఒకే సెంటర్ నుంచి. వచ్చినాయి. వారు అందరు పుస్తకాలు ఇచ్చి రాయిపించారు. ఏమో అర్థం కాదు. అది డేటా మంచిగా ఉందాక ఇక్కడ చెప్తాము. ఒకే సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకు ఇంకో నా సెల్లులో నేను చూపిస్తా, చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. అట్లా అసలు ఎట్లా వస్తాయి చెప్పాలి. వీళ్ళు అసలు ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది అసలు మైనస్ వాళ్ళకు ఉండేటువంటి మార్కులు కూడా చాలా ఈక్వల్గా వచ్చినాయి అనమాట. అంత ఈక్వల్గా ఏ విధంగా వస్తాయి ఈ ప్రభుత్వం 100% చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మెయిన్ గా వీళ్ళు మీటింగ్ పెట్టుకునేదే దాని గురించి, త్యాగరాయన సభలో, అంతేనా? సో ఒకటే సెంటర్ లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ 500+ మార్క్స్ ఎట్లొచ్చినాయి, మిగతా సెంటర్లలో వాళ్ళకి తక్కువ ఎట్లొచ్చినాయి, ఒకటే సెంటర్ నుంచి 500లకు పైగా మార్కులు అందరికి ఎట్లొచ్చినాయి, అందులో ఓసీలకే ఎక్కువ మార్కులు ఎట్లొచ్చినాయి, ఇవన్నీ ఒక అంతు చిక్కని ప్రశ్న. సో దాని గురించి వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటే పోలీసులు వచ్చి పర్మిషన్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి అరెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసి చెప్తున్నది సెంటర్ 19లో ఇది సెంటర్ 19 అన్న, కొద్దిగా జూమ్ చేయి, గట్టిగా చెయ్యి. సెంటర్ 19లో మార్క్స్ చూపిస్తాను నేను. 514.5, 502.5, 505.5, 505.5, 489.5, 487, 485.5, 483.5, 483.5, 482, 478, ఇట్లా ఈ విధంగా తక్కువ డిఫరెన్స్. డెసిమల్స్ కూడా ఈక్వల్గా ఈ సెంటర్లకు వెళ్ళి ఎట్టొచ్చినాయి, ఒకే సెంటర్లకి వెళ్ళి ఇట్లా మార్క్స్ ఏ విధంగా ఈక్వల్గా వచ్చినాయి అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. ఒకే సెంటర్లోకి వెళ్ళి ఎక్కువ మందికి హైయెస్ట్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, ఒక సెంటర్లోకి వెళ్ళి తక్కువ ఎట్లా వచ్చినాయి. ఒక సెంటర్లో ఒక కామకేమో 512 మార్కులు వస్తాయి, మిగతా వాళ్ళకేమో చాలా లిస్ట్ మార్క్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా చాలా ఇన్స్టిట్యూట్ లో గ్రూప్ 1 ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు. ఆఖరికి ట్రైనింగ్ ఎవరైతే ఆ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో, ఎవరైతే ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా తక్కువ మార్కులు వచ్చినాయి. అంటే చదువు చెప్పిన టీచర్ తక్కువ మార్కులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ తీసుకొని పోతారు. ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. ఇంత మనం ఏం చెప్పట్లేము, ఏం అనట్లేము, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేము, ఎక్కడ కూడా ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టట్లేము. మేమైతే శాంతియుతంగా మాకున్న బాధను మేము చెప్పుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. జస్ట్ మేము మాకున్న డేటాను మేము చెప్పుకుంటున్నాం అంతే, మా కాడున్న డేటాని చెప్పుకుంటున్నాం. సో ఎందుకు ఒకసారి అక్కడ పెట్టు, పోలీసులు కూడా రావడం జరిగింది. యాక్చువల్ గా పోలీసులు ఎందుకు వస్తున్నారు అంటే వీళ్ళు, సో ఇక్కడ మీరు చూసినట్టయితే యాక్చువల్ గా అక్కడ త్యాగరాయన్ సభలో క్యాన్సిల్ చేసేసారు ప్రోగ్రామ్. ఎక్కడైతే వీళ్ళు ఈ రోజు మీటింగ్ పెట్టినారో త్యాగరాయన్ సభలో వాళ్ళు డబ్బులు కట్టినారు, 2000 రూపాయలు కట్టి హాల్ బుక్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు చాలా మంది పోలీసులు రావడం జరిగింది. అక్కడ నిరుద్యోగులందరూ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే మీటింగ్ పెట్టినారో సో వాళ్ళందరినీ కూడా పర్మిషన్ లేదని చెప్పి పంపించేయడం జరిగింది. సో ఇందాకే అశోక్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జనార్దన్ మాట్లాడుతున్నారని చెప్పి, సో జనార్దన్ గురించి మళ్ళీ ఇక్కడ పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇప్పుడు జనార్దన్ కూడా పట్టుకపోతారా? అడిగే ఒక ప్రశ్నకి సమాధానం ఎక్కడ అనేది దయచేసి సమాధానం చెప్పాలి. ఒకటే సెంటర్లో ఎగ్జామ్స్ రాస్తే ఆ సెంటర్లో రాసిన వాడు అందరికీ సేమ్ మార్కులు ఎట్లొస్తాయి? ఇక్కడే జరుగుతుంది కదా, ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇక్కడే జరుగుతుంది కదా, ఇది పెద్ద బోగస్ అని, ఇక్కడే జరుగుతుంది కదా, కల్తీ జరిగిందని. ఒకటే సెంటర్లో 500 మార్కులు అందరికీ సేమ్ ఎట్లా వస్తాయి అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి మీటింగ్ పెట్టినారు. ఎందుకు మీకు అంత కూసాలు కదులుతున్నాయి? అంత భయం ఎందుకు ముందే పోలీసులు వస్తున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఆడ వెళ్ళిపోమని చెప్తున్నారు? అంత కర్మేం పట్టింది మీకు? ఉద్యోగాలు ఎవడమ్ముకోమన్నాడు? ఇదే నిరుద్యోగులు కదా బస్సులు వేసుకొని తిరిగితే కాంగ్రెస్ వచ్చింది. ఆ మాత్రము మానవత్వం, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేదా? ఇప్పుడు జనార్దన్ వేసుకపోనికి ఇక్కడికి మళ్ళీ వచ్చారు పోలీసులు. అక్కడ చూడండి, నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు పోలీసులు. ఇక్కడ లొకేషన్ పెట్టి ఇక్కడ మీడియాకి వాయిస్ ఇస్తున్నందుకు మళ్ళా అతన్ని వేసుకోపోనికి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇద్దరు. ఇది తెలంగాణ పరిస్థితి. చాలా నీచాది నీచము. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి? ఒకటే సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ 500+ మార్కులు ఎట్లొచ్చినాయి?
అందులో ఓసీలకే ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఒకటే సెంటర్లో అందరూ క్వాలిఫై అవుతారా? ఒకటే సెంటర్లో ఈక్వల్ మార్క్స్ వస్తాయా? పోనీ మీరు యాక్టింగ్ చేసినా, పోనీ బోగస్ చేసినా, మీరు స్కామ్ చేసినా, ఉద్యోగాలు అమ్ముకున్నా ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయినారు మీరు? తప్పు చేస్తే దొంగ దొరికిపోవడానికి మీరు సాక్ష్యాలు ఎట్లా వదిలేసినారు? అందరికి ఈక్వల్ మార్క్స్ ఎట్లా వేసినారు? దీనికి దయచేసి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. సో ఒకసారి చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏం అవుతుందో దీని గురించి. జనార్దన్ ని అరెస్ట్ చేసుకొని పోలీసులు తీసుకెళ్తున్నారు. మరి ఈ గ్రూప్ ఎగ్జామ్స్ రాయింది మీకు పోలీసు ఉద్యోగాలు ఎడికెళ్ళి వచ్చినాయని ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఇప్పుడు జనార్దన్ ప్రెస్ తో మాట్లాడుతున్నందుకు, మీడియాతో మాట్లాడుతున్నందుకు, అతను జరిగిన గ్రూప్ 1 ఎక్స్పీరియన్స్ కి జరిగినటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు, ఒకటే సెంటర్ లో అందరికి సమానంగా మార్కులు ఎట్లొచ్చినాయి, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి చాతగాని దద్దమ్మలు మరి అతన్ని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినారు. నేను ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా పోలీసులకి, గ్రూప్ ఎగ్జామ్స్ రాయండి మీకు కాకి ఉద్యోగాలు ఎడికెళ్ళి వచ్చినాయి, ఒంటి మీద యూనిఫామ్ ఎడికెళ్ళి వచ్చింది అని చెప్పి అడుగుతున్నా. సో దయచేసి తెలంగాణ డీజీపీ సమాధానం చెప్పాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి గ్రూప్ 1 కోసం ఎందుకు వీళ్ళంత గింజుకోవాలి? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, ఎవడైతే స్కామ్ చేసిండో, ఉద్యోగాలు అమ్ముకున్నాడో తీసుకుపోయి వాళ్ళని అరెస్ట్ చేయండి. కొట్లాడే వాళ్ళని, వాళ్ళ ఉద్యోగాల కోసం అడిగే వాళ్ళని కాదు, వాళ్ళపైన కాదు మీ ప్రతాపము. మీరు చేయాల్సినటువంటి ఎంక్వైరీ ఏంటి? మీరు దేని మీద ఎంక్వైరీ చేయాలి? ఒకటే సెంటర్లో అందరు కూడా ఎగ్జామ్స్ ఎట్లా రాసిర్రు, ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి సమానంగా మార్కులు ఎట్లా వచ్చినాయి, 500కి పైగా మార్కులు ఈక్వల్ గా సెంటర్ లో రాసిన ప్రతి ఒక్కరికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయని అడుగుతా ఉన్నారు. దానికి వీలైతే సమాధానం చెప్పండి. అంతేగాని భయంతో వీళ్ళు ఎక్కడ మళ్ళీ అన్ని నిజాలు బయట పెడతారా అని చెప్పి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.